అని విశదీకరించిన కీర్తిశేషులు ఎన్టీఆర్ గారి స్మృతితో సభకు అభివాదం, సభికులకు నమస్సుమాంజలి. ఒకరోజు కురు సభలో విలువిద్య ప్రదర్శన జరుగుతుండగా కర్ణుడు అవమానించబడి తిరిగి వెళుతుండగా దుర్యోధనుడు ఆ సహజ కవచకుండ నుండి ఆపి సభని ఉద్దేశించి పలికిన పలుకులు. ఈ స్వర విన్యాసంలో దయచేసి పిల్లల్ని కొంచెం జాగ్రత్త పట్టుకోండి. అగాడు ఆచార్యదేవా, ఏమంటివి జాతి నిపమని సూత్ర కింద అరదలేదందువా? ఎంత మాట! ఇది శాస్త్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజం జననం ఎట్టింది. అది దుర్భిక్షాకరం, నీ సంభవం ఎట్టింది. మట్టి కుండలో పుట్టింది కదయ్యా. నీది ఏ కులము? ఇంత ఏళ్ళ అశ్వపితామహుడు కురుకులు వృద్ధుడైన ఈ శాంతనముడు శివసుందరుడు భార్యకు గంగాధరముడు జన్మించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పించువేమయ్యా, మా వంశాన్ని మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేషి ఊరసి పుత్రుడు కాదా? అతడు పంచమి జాతి కన్యా వరుణ్యత శక్తిని, ఆ శక్తిని చండాలగుండి పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు మచ్చగండైన మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడి విధవరాండ్రైన మా పితామయ్య అంబకితో మా తండ్రిని, పితామయ్య అంబాలికతో మా పిల్లతండ్రి పాండురాజుని, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణుడని నీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భానుసరణ బట్టి శక్తిపీఠ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను విద్వాదములందులకు నాయన శివుడున తాత ఏరులా పారులా బ్రహ్మర్షుల జననములు మనము విచారింపదగినవి కాదు. ఇది నువ్వన్నట్టు ముమ్మాటికి శాస్త్ర పరిచయం. శాస్త్రమున్న వారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్న వారి రాజులు. అట్టి రాజులే కురురాజు పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు. ఓహో, రాచరిక మానత నిర్ణయించినది. ఆయన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరాళమై వెలుగొందు అంగరాజ్యం ఇప్పుడైతే ముఠావిషుడు దానిచున్నాను. సోదర దుశ్శాసన అలంకత నవర్త శక్తికి నీటి వేగముకు తెమ్ము. మామ గాంధార సారభౌమ సూర్యుని మణిమయ మండిత సూర్యసింహాసం తెప్పెట్టుము. పరిజనులారా పుణ్యభాగ నదితో నందుకొనుడు. కళ్యాణ భట్టులారా మంగళ తుర్యాను సుస్వరముగా మొగనిండు. వందమాగులారా కన్న మహారాజును కైవారం గావింపుడు. పుణ్యాంగులారా ఈ రాధాశుద్ధుని పాలభాగుడు కస్తూరి తిలకమిచ్చి దిద్ది బహుజన సుకృత పరిపాలక సౌలభ్య సాధ కమత ఖచ్చిత వైద్యుల ప్రభావానికి వాక్యాలు చదలేక వీరగన్న వింటే రాల్పుడు. నేను ఈ సుఖ మహాదేవుల సమక్షమున పండిత పరిచ మధ్యమున సర్వదా సతదా శాశ్వత ఈ కులకలిక మహాపంచముడు శాశ్వతముగా ప్రక్షాళనగా వించెదరు. ఈ అవకాశం ఇచ్చిన నాగా పంచమర్తి గారికి, కిరణ్ కొత్తపల్లి గారికి, తాగూరు మల్లేని గారికి, నాకు మేకప్ చేసిన నూజివీడి కిరణ్ గారికి, అమృత గారికి, మౌనిక గారికి అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు.